ఇవాళ రేపటి రోజుల్లో అందరికీ హాస్పిటల్‌తో కనీసం ఒక మినిమమ్ ఇమ్మీడియేట్ ఆర్ వెరీ మచ్ నీడెడ్ కాంటాక్ట్ అయిపోయింది. ఏదో ఒక రీజన్ రావచ్చు. కాలు నొప్పి రావచ్చు, తలనొప్పి రావచ్చు, ఐసైట్ ప్రాబ్లమ్ రావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్ రావచ్చు. ఏదైనా సరే హాస్పిటల్‌లో రెగ్యులర్‌గా అటెండెన్స్ ఏయించుకోవడం అన్నది మన లైఫ్ స్టైల్‌లో ఒక భాగం అయిపోయింది. ఇవాళ రేపటి రోజుల్లో ఏ హాస్పిటల్ చూసినా కిటకిటలాడిపోతూనే ఉంటారు. కానీ బయటకొచ్చిన తర్వాత ఈ హాస్పిటల్‌లో అది లేదంట, ఇది లేదంట అని అనుకుంటూనే ఉంటారు. కానీ ఈ పర్టిక్యులర్ హాస్పిటల్ నేను ఇవాళ మాట్లాడబోయే హాస్పిటల్ రీసెంట్‌గానే లాంచ్ చేశారు. బట్ లాంచ్ చేసిన తక్కువ కాలంలోనే ఇట్ స్టార్టెడ్ డెవలపింగ్ ఎ గుడ్ వైబ్ అండ్ ఎ గుడ్ నోట్ ఫ్రమ్ ఆల్ ది పీపుల్ అరౌండ్ ఇట్. ఆ హాస్పిటలే మనకి మాదాపూర్ 100 ఫీట్ రోడ్‌లో ఉన్నటువంటి లెగసీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ హాస్పిటల్ రీసెంట్‌గా స్టార్ట్ చేశారు అని నేను ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నారంటే, డాక్టర్‌లో ఒక కైండ్ ఆఫ్ ఆ ప్యాషన్ గాని, ఒక యాంబిషన్ గాని, ఏదో ఒకటి మనం చెయ్యాలి. వి నీడ్ టు డెలివర్ అవర్ సర్వీస్ అన్నది అర్థమైంది కాబట్టి, ఈ హాస్పిటల్ మోటో ఏంటి అండ్ ఎస్పెషల్లీ హీ బీయింగ్ ఎన్ ఆర్థోపెడిషియన్ మనం ఎవ్రీ డే చిన్న పిల్లలకి మోకాళ్ళ నొప్పులే, ముసలి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులే. ఈ ఇష్యూ గురించి 100% మాట్లాడాలి అని అనిపించింది. అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. నాతో పాటు ఉన్నారు లెగసీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నుంచి ఆర్థోపెడిక్ డాక్టర్ ఉన్నారు. డాక్టర్ ఉదయ్ గారు. ఉదయ్ గారు నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఉదయ్ ఆల్వేస్ ఫైన్. అబ్బా! ఎంత బాగుంది సార్. ఏంటి సార్ ఒక తెలియని కాన్ఫిడెన్స్ తెలుసా మీలో? ఒక తెలియని రేడియన్స్, ఒక తెలియని పాజిటివిటీ. అసలు మీ గురించి ఫస్ట్ చెప్పండి సార్. మెడిసిన్ మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? వై డిడ్ యూ వాంట్ టు బికమ్ అ డాక్టర్? మీ గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. మెడిసిన్ జాయిన్ అవ్వడం అంటే యాక్చువల్లీ టు గెట్ బ్యాక్ టు మై పాస్ట్ వెళ్ళాలంటే 10th క్లాస్ టైంలో సైన్స్ వాజ్ మై లీస్ట్ స్కోర్డ్ సబ్జెక్ట్. అవునా? ఎవ్రీ వన్ వాజ్ అగేన్స్ట్ మీ జాయినింగ్ ఎంపీసీ బైపీసీ వద్దన్నది చాలా మంది కూర్చున్నారు. మీ బీయింగ్ ఫ్రమ్ జస్ట్ మిడిల్ క్లాస్ అండ్ అబౌవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో పీపుల్ వర్ నాట్ సపోర్టింగ్ మీ, బట్ ఎస్ ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఉండింది, క్లోజ్ ఫ్రెండ్స్ సపోర్ట్తో ఐ గాట్ ఇన్ టు ఇట్. ఈవెన్చువల్లీ సింగిల్ అటెంప్టా? ఫస్ట్ అటెంప్ట్ లోనే? నో, డెఫినెట్లీ నాట్. డెఫినెట్లీ నాట్. ఓసీ అనమాట. సో ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అండ్ ఈ రోజు ఉన్న సీట్స్ అప్పట్లో లేవు. అవును, అవును. అప్పుడు దోస్ డేస్, ఐ మీన్ మై యూజీ ఇస్ 20 years బ్యాక్. సో అప్పుడు వి హార్డ్లీ హ్యాడ్ ఎనీ సీట్స్ ఇన్ తెలంగాణ. అయితే టఫెస్ట్ నట్ క్రాక్ అనమాట. సో యా, ఐ హ్యాడ్ టు వేస్ట్ టైమ్, బట్ ఈవెన్చువల్లీ గాట్ ఇన్ టు ఎంబీబీఎస్. లైక్ దెన్ లైక్ ఓన్లీ ఆర్థో అని డిసైడ్ అయ్యాను. దానికోసం మళ్ళీ ఇంకో 2 years వేస్ట్ చేయాల్సి వచ్చింది. అదర్ డిపార్ట్మెంట్స్ వచ్చాయి, బట్ ఐ డెంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దాట్. I always felt like, no, I should be operating on bones అని ఒక క్లారిటీ ఉండింది. For that I had to waste time, but yeah, now I'm very fine. బేసికలీ ఈ లెగసీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ని స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు మంది కూడా 100-bedded హాస్పిటల్. సో వై షుడ్ అ పేషెంట్ స్టెప్ అప్ టు లెగసీ అంటే ఏం చెప్తారు సార్? I want to keep up to the name, tagline, no, care and cure and tagline పెట్టుకొని I want to keep it up. మల్టీ స్పెషాలిటీ అనగానే పేషెంట్స్ భయపడిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమ్మో ఎంత ఛార్జెస్ అవుతాయో, దీంట్లో ఎంత ఉంటుందో అని. ఐ డోంట్ వాంట్ దాట్ థింగ్ టు గో ఆన్. కార్పొరేట్స్కి వెళ్ళేసి లక్షల కోట్లు పెట్టేసి ఖర్చు అయిపోతుంది, అఫోర్డబిలిటీ ఇష్యూస్ తోని భయపడి చాలామంది హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు, మీరు చెప్పిన వాళ్ళకన్నా 90% భయంతో ఆగిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి కూడా ప్రాపర్ కార్పొరేట్ ట్రీట్మెంట్ ఎఫోర్డబుల్ టారిఫ్స్లో, ఎఫోర్డబుల్ ప్రైజెస్లో అందించాలనే ఒక థాట్తోని. అసలు అది సాధ్యమా సార్? ఇట్ ఈజ్ పాసిబుల్, ఎస్. కాకపోతే యా, టఫ్, డెఫినెట్లీ టఫ్ అవుతుంది టు రన్ ద షో. మాకు కష్టం అవుతుంది, బట్ ఈవెన్చువల్లీ వీ కెన్ డూ దాట్. అంటే మీరు అన్నట్లు కార్పొరేట్ హాస్పిటల్లో ఆ ఏసీ ఖర్చులు, బిల్డింగ్ ఖర్చులు, డాక్టర్స్ జీతాలు, ఎక్సెట్రా ఖర్చులన్నీ వేసుకుంటే ఎఫోర్డబుల్ రేంజ్లో వైద్యం అందించడం ఎలా పాసిబుల్ అంటారు? మినీ కార్పొరేట్ అనుకోండి, టోటల్ 100 రూపీస్ అయ్యే దగ్గర మేము 60 to 70లో చేయగలగచ్చు. అంటే ఎలా ప్రాఫిట్స్ కట్ సాధ్యం సార్? ప్రాఫిట్స్ కట్ డౌన్ చేస్తారని అంటున్నారు. అంటే సర్వీస్ చేయాలి అన్న ఒక మోటోతో చెప్తున్నారా ఈ మాట, లేకపోతే తక్కువకి చేస్తే ఎక్కువ మంది వస్తారు అన్నది మీ ఇంటెన్షన్? నో. నేను డెఫినెట్లీ ఫ్రీ అన్న పదం నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ బి వెరీ క్లియర్. నాకు అయ్యే ఖర్చుని నేను తీసుకుంటాను. ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దాట్. అలాని దోపిడీ చేసే ఇంట్రెస్ట్ ఉద్దేశం అయితే నాకు లేవు. నాకు మా వైఫ్ ఇద్దరికి లేవు. సో మేడం కూడా డాక్టరా? యా, షీ ఈజ్ అన్ అనస్థిషియన్. యా. సో అయ్యే ఖర్చు ఎంత చూసుకొని, మన హాస్పిటల్ ఎక్స్పెన్స్ చూసుకొని ఆ టారిఫ్లో చేద్దాం అన్న థాట్తో ముందుకు వచ్చాను. బికాస్ ఐ పర్సనలీ పెయిడ్ లాక్స్ ఆఫ్ మనీ ఇన్ అదర్ సెక్టర్స్. ఐ నో హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. సో అది అందరికీ అవ్వకూడదని థాట్తో వచ్చాను. సో బేసికల్గా అందుకనేనా
మీ యొక్క ఆ మోటో చాలా ఆనెస్ట్గా ప్యూర్గా ఉంది కాబట్టేనా స్టార్ట్ చేసిన కొద్ది టైంలోనే పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ సో గుడ్ అబౌట్ యువర్ హాస్పిటల్? Hopefully, yeah. And luckily, till date, I mean, all my cases, all my surgeries were successful. So patients are very happy. And I never had to get into the market till date. Like, so patients are coming. Patients say they send cases to me. So yeah, it's going on fine. అట్లా వచ్చిన పేషెంట్స్ వేరే వాళ్ళని సజెస్ట్ చేసి వాళ్ళు రావడం, Exactly. సో వర్డ్ ఆఫ్ పబ్లిసిటీ ఎక్కువ వెళ్ళిపోతుంది mouth. అనమాట. Ante. నైసా. సో చెప్పండి సార్, మీ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క దాంట్లో వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ ఇట్? ఆర్థో అయితే యాజ్ ఐ విజిబుల్ హియర్ నేను కీ హోల్ సర్జరీస్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్స్ చేస్తాను, నీస్ అండ్ హిప్స్. ఈవెన్చువల్లీ వీఆర్ లాంచింగ్ రోబోటిక్స్ ఆల్సో ఇన్ టు నీ జాయింట్స్. మేబీ డౌన్ ద లైన్ ఫెబ్ టు ఏప్రిల్ మధ్యలో హిప్ జాయింట్స్ కూడా రోబోటిక్ రిప్లేస్మెంట్స్ అనేది ఐఎమ్ ప్లానింగ్ ఇట్. అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అంటే సర్జరీ వచ్చేసి లాప్రోస్కోపీస్ వీఆర్ డూయింగ్, అండ్ ఆంకో సర్జన్ కూడా ఇన్ హౌస్ ప్లాన్ చేస్తున్నాను. సో క్రిటికల్ కేర్ టీమ్ 24 hours పెడుతున్నాము. న్యూరో సర్జరీస్ సీ స్పైన్ అండ్ క్రేనియోటమీ అంటే మెడకి తలకి సంబంధించిన సర్జన్ కూడా మన దగ్గర ఉంటున్నారు. పల్మనాలజిస్ట్, ఫిజిషియన్, గైనకాలజిస్ట్ అంటే ఎనీహౌ ఉంటారు, దట్ ఈస్ మ్యాండేట్ ఈ రోజుల్లో. అండ్ గైనకాలజిస్ట్ వచ్చేసి షీఈ్ అ స్పెషలిస్ట్ ఇన్ ఇన్ఫర్టిలిటీ యాజ్ వెల్. ఇన్ఫర్టిలిటీ ఈ రోజుల్లో లాస్ట్ ఆల్మోస్ట్ 15 to 20 yearsలో చాలా పెరిగిపోయినాయి. మేబీ డ్యూ టు ద పొల్యూషన్ ఆర్ ద డ్రగ్స్ వి ఇంటేక్, లైఫ్ స్టైల్ డెఫినెట్లీ, థైరాయిడ్స్, పీసీఓడీస్, ఇన్ఫర్టిలిటీ అండ్ లేట్ మ్యారేజెస్, అండ్ ఆఫ్ కోర్స్ స్మోక్ అండ్ ఆల్కహాల్స్, వీటి వల్ల అది కూడా పెరిగిపోయింది. సో ఆ మేడం కూడా షీస్ విత్ అస్. అండ్ బై గాడ్స్ గ్రేస్ చాలా సీనియర్ సర్జన్స్ కూడా ఇద్దరు యాడ్ అవుతున్నారు ఈవెన్చువల్లీ. ఐ కాంట్ రివీల్ దేర్ నేమ్స్ నౌ, బట్ యా ఇన్ ఎ మంత్ దే ఆర్ జాయినింగ్ అస్. 24 hours క్రిటికల్ కేర్ టీమ్ ఇన్ హౌస్ పెడుతున్నాము. సార్, మీరు సెలెక్ట్ చేసినటువంటి లొకాలిటీ ఏదైతే ఉందో మాదాపూర్ 100 feet రోడ్ అని అనుకుంటున్నారో, ఆ లొకాలిటీ ఇట్ సెల్ఫ్ అక్కడే మీరు అసలు ఫుల్ 100 on 100 పడిపోయేమో, బికాస్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ కనెక్టివిటీ టు ఆల్ ది సెక్టర్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ దేర్. యా, యాక్చువల్లీ ఐ బీన్ సర్చింగ్ ఫర్ ప్రాపర్ లొకాలిటీ. మీరు అన్నట్టుగా ఆల్మోస్ట్ 6 months వెతికాము. టు బి ఆనెస్ట్, హియర్ అండ్ దేర్ అడ్వాన్స్ ఇచ్చేసి కూడా ఐ డ్రాప్డ్ ఇట్. దెన్ ఐ ఫెల్ట్ ఆఫ్టర్ coming to this place, yeah, this is a place I would launch it అనిపించింది. It was tough on my shoulders, to be honest. Such a big setup నాకు actually tough, but later I felt no, if this is the setup, I'll go for it, I'll take that pain అనిపించింది. And yeah, it's going good, better than what I anticipated actually. సో ఏంటి సార్, వాట్ వర్ దోస్ టఫ్ మూమెంట్స్ వేర్ ఇన్ విచ్ అవసరమా మనకి అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? చాలాసార్లు. ఫర్ ఎగ్జాంపుల్? చాలాసార్లు. ఫినాన్షియల్ బర్డెన్. As I told you, I don't belong to అంటారు కదా, బాండ్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ స్పూన్ టైప్ కాదు. మీరు ఇంతకీ ఏ స్పూన్ ఫ్యామిలీలో పుట్టారు? గోల్డ్ స్పూనా, సిల్వర్ స్పూనా? చేయి ఫ్యామిలీ అండి, చేయితో తినే ఫ్యామిలీ. ఎంత ఆనెస్ట్ గా ఒప్పుకుంటున్నారు సార్ ఆ మాట. ఇట్ ఈస్ ట్రూ. సో కాదు సార్, మీరు అలా అంటున్నారు కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలో మాదాపూర్ లాంటి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏరియాలో, అంటే నాట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బట్ గుడ్, ఇట్ ఈస్ ప్రెటీ ఎక్స్పెన్సివ్ ఏరియాలో ఒక 100-bedded మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు అని అంటే, అమ్మో బాగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే సాధ్యం అది అని జనరల్ గా అనుకుంటారా లేదా? పైగా ఎక్కువ ప్రాఫిట్ ఉంచుకోమంటున్నారు, సమాజానికి సేవ చేయాలన్నారు. ఈయనకి ఎన్ని బ్యాగులు లేకపోతే ఆయన ఇలా మాట్లాడతారు. ట్రస్ట్ మీ ఆనెస్ట్లీ, ఇఫ్ మీరు అన్నట్టుగా నాకు అంత డబ్బు ఉంటే అసలు ఈ స్ట్రెస్ తీసుకోను. అవునా? హ్యాపీగా నేను ఏదైనా బిజినెస్ చేసుకుని బతికేస్తాను. సో బీయింగ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్ అండ్ ఇన్నేళ్ళు చదివినందుకు ఐ షుడ్ డూ సమ్ సర్వీస్ టు మై కంట్రీ. సో ఇండివిజువల్ ఈ పర్సన్ కన్నట్టు కాదు, నేను ఏదో చారిటీ చేసేస్తాను అలాంటి అబద్ధాలు చెప్పలేను. బట్ బీయింగ్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ, ఐ వాంట్ డూ సంథింగ్ టు మై కంట్రీ, అంతే. దానికోసం మీరు అన్నట్టుగా చాలా స్ట్రగుల్స్ అయినాయి. ఐ కుడ్ హావ్ గాన్ విత్ ఎ స్మాలర్ సెటప్ అనిపించేది. టు బిగిన్ విత్ అసలు ఎవ్రీథింగ్ గెటింగ్ ఇన్ టు ప్లేస్ ఇస్ నాట్ ఈజీ, టఫ్. ఇట్స్ రియలీ డామ్ టఫ్. అండ్ ఐ వాజ్ ఆల్ అలోన్. I told you to not just admit. So మీరు ఒక్కరే స్టార్ట్ చేశారు ఇది. Later on you started adding people. Just in the process. Everyone was against ఇంత పెద్దది ఎందుకు అని. చాలా మంది, to be honest, my own family also, like ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నావు, నీ ధైర్యం ఏంటి అంటే, నాకు నిజంగా ఆన్సర్ లేదు. రిస్క్ చేస్తున్న ధైర్యం ఏంటి అంటే, మీరు అన్నదే ధైర్యం వచ్చేసింది అంతే. బ్యాంక్ బ్యాలెన్స్ అంటారా? యాక్చువల్లీ నో. బట్ యా, రీసెంట్ పాస్ట్ 5 to 10 years ఆఫ్ మై ప్రాక్టీస్లో నా క్లయింటల్ ఐ నెవర్ హ్యాడ్ టు గెట్ ఇన్ టు మార్కెట్, బట్ ఐఎమ్ డూయింగ్ డీసెంట్ ఎనఫ్ సర్జరీస్ అండ్ ఆల్. నాకు మౌత్ పబ్లిసిటీతోనే ఐఎమ్ గెటింగ్ దట్ రీచ్. సో అండ్
there are people who believe in me. At least ఒక hundreds of families ఉన్నాయి. I felt I can take this forwards. థ్యాంక్ యూ సార్.